నెల్లూరు ఫతేఖాన్పేట కలాన్ మసీదులో దాత ఎస్బీటీ చాన్ బాషా నిర్మించిన జనాజా గుసుల్ ఖానాను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. అద్దె ఇళ్లలో ఉండే పేదలకు అంత్యక్రియల సౌకర్యం కోసమే దీన్ని ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట వక్ఫ్ బోర్డు తరఫున వీటిని నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నన్నే సాహెబ్, మైనుద్దీన్, కరీముల్లా, సమీ హుస్సేని, సలీం, సబీర్ ఖాన్, హయత్ బాబా, రియాజ్, అన్వర్, రసూల్, పాషా మొహిద్దీన్, జాబీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫతేఖాన్పేటలో ఉన్న కలాన్ మస్జిద్, ఇది చాలా ప్రసిద్ధి చెందిన మస్జిద్. ఇది అలాగనే దీంట్లో ఖబరస్థాన్ గాని ఉంది. ఈ యొక్క మసీదు, ఈ ఖబరస్థాను కొన్ని వేల మంది పెద్దలు ఎవరైతే దేవుడి దగ్గర సన్నిధిలో చేరిపోయారో వాళ్ళందరూ గాని ఇక్కడ, మా తల్లిదండ్రులు గాని ఇక్కడే ఇదే శ్మశానంలో ఉన్నారు. ఈ మసీద్ కి, ఈ స్థలానికి మాకందరికి అంత అటాచ్మెంట్, నాతో పాటు చాలా మంది అనుబంధం. ఇక్కడ మరి ఇక్కడ చనిపోయిన తర్వాత ఎవరైతే కుటుంబాలు బాడుగిళ్లల్లో అలాగనే అపార్ట్మెంట్స్ లో ఉన్నారో వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది ఒక కమ్యూనిటీ అని కాదు, అన్ని కమ్యూనిటీలకి. సో ఈరోజు గతంలో లాగా ఆ ఆత్మీయ బంధాలు అవన్నీ లేవు. ఎక్కువ చాదస్తాలు, పట్టింపులు ఎక్కువైపోయాయి. ఏ రిలీజియన్ గాని ఒక్కసారి భగవంతుడి దగ్గర చేరిపోయారంటే ఆ యొక్క బాడీకి అంత మర్యాద, గౌరవం, అంత నిష్టగా చూడాలి. అది పోయి ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు అనే చెప్పే పరిస్థితులకు వచ్చేసాం. తెలియక, అవగాహన లేక. ఇది అయితే ఈరోజు అటువంటి సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయని చెప్పి ఈ యొక్క కలాన్ మసీద్ లో జనాజా గుసుల్ ఖానా, అంటే గుసుల్ ఖానా అంటే స్నానాల గది, హమాం అలాగా, ఇవన్నీ గుసుల్ ఖానా. జనాజా అంటే చనిపోయిన యొక్క బాడీని ఇక్కడ పెట్టి దానికి కావాల్సిన అంత్యక్రియ ఏర్పాట్లు చేసేదానికి. అదే విధంగా వచ్చిన ఎవరైనా వాళ్ళ గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర కానీ ఇక్కడ కూర్చొని చేసుకోవడానికి ఒక మంచి ఏర్పాటు చేశారు. దీనికి ఎస్బిటి చాన్ బాషా గారు స్వయాన తన దగ్గరుండి ఇది కట్టడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు చల్లగా చూడాలి, ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి తెలియచేస్తూ, మరి 2014-19లో గాని మన వైశ్య సోదరులు ఒకసారి వచ్చారు, మాకు స్థలం ఇస్తే మేము కట్టుకుంటామని, ఇవన్నీ చేసుకుంటామని చెప్పి, కర్మ కార్యక్రమాలన్నీ చేసుకుంటామని చెప్తే మనం బోడిగాడు తెర దగ్గర ఉండే స్థలం ఇచ్చాము, మీరు ఒక్కరే కట్టుకుంటే ఎట్టా, ప్రతి ఒక్కరు వచ్చి ఒకలానికి ఒకరు వచ్చి అడిగితే స్థలాలు ఇవ్వాలంటే కుదరదు కదా, మీరు ఒక పని చేయండి, మీరు ఏది కట్టుకుంటారో అలాగనే ఇంకోటి కట్టండి, ట్విన్ బిల్డింగ్, మీకు ఒకరికి, మీ వ్యక్తిగత మీ కమ్యూనిటీకి ఒకటి, మిగతా వాళ్ళందరికి ఒకటి కట్టమంటే వాళ్ళు చాలా చక్కగా కట్టారు. వాళ్ళందరూ చక్కగా కట్టి అది మున్సిపల్ కార్పొరేషన్ గాని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో గాని ఇటువంటి ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అవి వక్ఫ్ బోర్డు ద్వారా గాని కట్టించే ప్రయత్నం గాని చేస్తామని గాని తెలియజేస్తుంది. ఏదేమున్నా దాతలు ముందుకు రావాలి, ప్రతిదీ ప్రభుత్వం చేయాలని అనుకోకూడదు. ఎందుకంటే ఈరోజు మనం చేయగలిగిన, మనం చేసినప్పుడు ఎంతో ఒక బాధ్యత, ప్రేమ, స్ఫూర్తి, ఒకరిని చూసి ఒకరు. ఇది కానీ మున్సిపల్ కార్పొరేషన్ కట్టాలి, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం కట్టాలి అంటే జరగదు. ఇది ఒక వ్యక్తి కట్టాడు, ఇప్పుడు చూసి ప్రేరేపణ చెంది ఇంకో మనం అందరం ఒక్కొక్కటి చేయొచ్చు, వేరే వేరే అన్ని. కాబట్టి నేను అన్ని కమ్యూనిటీస్ చెప్తున్నా, దాతలు చాలా మంది ఉన్నారు, మనం పోయి వాళ్ళని స్టిమ్యులేట్ చేయట్లే, వాళ్ళని ప్రేరేపణ చేయట్లే. తప్పకుండా
ఇటువంటి చిన్న చిన్న పనులు సమాజానికి మేలయ్యాయి, పేదవాళ్లకు సహాయం చేసేవి, ఇవన్నీ కానీ సమాజంలో ఉండే పెద్దలు మీరు చేస్తే మిమ్మల్ని చూసి పిల్లలు కానీ నెక్స్ట్ జనరేషన్ ముందుకు వస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అన్ని కమ్యూనిటీస్, నేను ఒక కమ్యూనిటీకి చెప్పట్ల, అన్ని కమ్యూనిటీసు సమాజానికి పేదలకి ఏమేం మేలు జరగద్దో అవన్నీ మనం ముందుకొచ్చి చేయాలని తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరి ఈ మసీద్ కమిటీకి ప్రత్యేకంగా జాన్ బాషా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అందరూ మంచి మంచి అన్ని చేసుకుంటారు పుణ్యకార్యాలు. అంటే మీరేంది స్నానాల గదులు పెట్టిస్తున్నారు అంటారు కాదు, ఏది ఏమైనా అయ్యా కొంచెం నమాజ్ చదువుకుంటానంటే ఎవరి వరండాలు అయినా కూడా కవలేసుకొని నమాజ్ చదివించుకుంటారు. కానీ ఒక పీరుని నేను సేపు పెట్టుకుంటాం, ఒక శవాన్ని అంటే ఎవరు నా కళ్ళతో నేను అలాంటి చూశాను. కాబట్టి వీడు ఉండగానే ఒకసారి వచ్చి చీరలు కట్టుకొని మన మసీదు వెనక, నిజంగా నాకు అంత బాధ అనిపిస్తుంది. చీరలు కట్టుకొని వీళ్ళని పర్మిషన్ తీసుకొని ఆడ స్నానం చేయించి ఇక్కడ ఖననం చేశారు. వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందో చూడండి. వీళ్ళు అంటే ముస్లింస్ కి ఒక సిస్టమ్ ఉంది కదా, స్నానం అనేది శుభ్రంగా చేయించాలా. గుసుల్ కా పానీ, గుసుల్ కా నహావన్, గుసుల్ స్నానం, ఈ గుసుల్ స్నానాన్ని పవిత్రంగా భావిస్తారు. కాబట్టి అలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనిపించింది. మనోళ్ళు కూడా మన మసీదు కమిటీ అంటే నేను ఏ రోజు వచ్చినా రాకపోయినా శుక్రవారం మాత్రం తప్పకుండా ఈ మసీదుకి వస్తుంటాను. వీలైన కానీ ఎప్పుడన్నా తగ్గిపోతే తప్ప. అందులో భాగంగానే నేను ఇక్కడ కట్టిద్దామయ్యా అంటే మా వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇష్టం సార్, మీ ఇష్టం సార్ అన్నారు. తర్వాత ఆ విషయం నేను మా వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి కూడా చెప్పాను. మీ ఇష్టం అండి అన్నారు. ఆయన ఇష్టం అతనికి తెలిపి చేయాలా ప్రతి పని అనే ఉద్దేశం. ఇంకా కొన్ని మార్పులు చెప్పాడు. అంటే ముస్లింస్ కి ఒక, అందరికీ నమస్కారం. అంటే మీరేంది స్నానాల గదులు పెట్టిస్తున్నారు అంటారు కాదు, ఏది ఏమైనా అయ్యా కొంచెం నమాజ్ చదువుకుంటానంటే ఎవరి వరండాలు అయినా కూడా కవలేసుకొని నమాజ్ చదివించుకుంటారు. కానీ ఒక పీరుని నేను సేపు పెట్టుకుంటాం, ఒక శవాన్ని అంటే ఎవరు నా కళ్ళతో నేను అలాంటి చూశాను. కాబట్టి వీడు ఉండగానే ఒకసారి వచ్చి చీరలు కట్టుకొని మన మసీదు వెనక, నిజంగా నాకు అంత బాధ అనిపిస్తుంది. చీరలు కట్టుకొని వీళ్ళని పర్మిషన్ తీసుకొని ఆడ స్నానం చేయించి ఇక్కడ ఖననం చేశారు. వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందో చూడండి. వీళ్ళు అంటే ముస్లింస్ కి ఒక సిస్టమ్ ఉంది కదా, స్నానం అనేది శుభ్రంగా చేయించాలా. గుసుల్ కా పానీ, గుసుల్ కా నహావన్, గుసుల్ స్నానం, ఈ గుసుల్ స్నానాన్ని పవిత్రంగా భావిస్తారు. కాబట్టి అలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనిపించింది. మనోళ్ళు కూడా మన మసీదు కమిటీ అంటే నేను ఏ రోజు వచ్చినా రాకపోయినా శుక్రవారం మాత్రం తప్పకుండా ఈ మసీదుకి వస్తుంటాను. వీలైన కానీ ఎప్పుడన్నా తగ్గిపోతే తప్ప. అందులో భాగంగానే నేను ఇక్కడ కట్టిద్దామయ్యా అంటే మా వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇష్టం సార్, మీ ఇష్టం సార్ అన్నారు. తర్వాత ఆ విషయం నేను మా వక్ఫ్ బోర్డు చైర్మన్ గారికి కూడా చెప్పాను. మీ ఇష్టం అండి అన్నారు. ఆయన ఇష్టం అతనికి తెలిపి చేయాలా ప్రతి పని అనే ఉద్దేశం. ఇంకా కొన్ని మార్పులు చెప్పాడు. नेसेसिटी फीचर भी उसके मतलब एक रखने का है, जरूरत है।